అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. శివునికి పాలతో ఎందుకు అభిషేకం చేస్తారు? శివుడు అభిషేక ప్రియుడు అనేది జగమెరిగిన సంగతే. ఎన్నో రకాల అభిషేకాలు శివయ్యకు చేస్తూ ఉంటాం. మరి అన్ని అభిషేకాల్లోకి పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన అభిషేకం పాలతో చేసేదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అయితే చాలామందికి శివలింగానికి పాలతోనే అభిషేకం ఎందుకు చేస్తారని అనుమానం ఉంటుంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. శివరాత్రి రోజు మహాశివుడు తాండవం ఆడతాడని భక్తుల అపార నమ్మకం. తాండవం చేయడం అంటే విశ్వాన్ని సృష్టించేది. విశ్వాన్ని ప్రళయంతో అంతం కూడా చేస్తుంది. తాండవం ఆడుతూ ఉగ్రంగా ఉండే శివుడిని శాంతింప చేయడానికి పాలను ఎంచుకున్నారు. ఎందుకంటే పాలు అనేది సాత్విక ఆహారం. కాబట్టి ఆయనకు పాలతో అభిషేకం చేస్తారు. అంతేకాకుండా పాలతో పాటు తేనెను కూడా అభిషేకాల్లో శాంతింప చేయడానికి ఉపయోగిస్తారు. ఇంకో కథ కూడా ప్రచారంలో ఉంది. మహాశివరాత్రి రోజే సముద్ర మథనం ద్వారా ఉద్భవించిన విషాన్ని మహాశివుడు తన కంఠంలో దాచుకోవడంతో శివుడికి నీలకంఠుడు అని పేరు వచ్చింది. ఆ సమయంలో బగబగ మండిపోతున్న శివుడి గొంతును ఉపసింపచేయటానికి దేవతలు పాలు పోయడంతో శివుడు శాంతించాడని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అందుచేత పాలతో అభిషేకం చేసిన వారికి ఇతి బాధలు ఉండవని, దారిద్ర్యం తొలగిపోతుందని వారు సెలవిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే అరుణాచల శివ అని కామెంట్ చేయండి.